రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మన వెనకాల ఉన్నటువంటి రోటావేటర్ వచ్చేసి జర్మన్ బేస్డ్ కంపెనీ, జర్మన్ టెక్నాలజీతో తయారైనటువంటి లెమ్కిన్ కంపెనీ చెందినటువంటి రోటావేటర్. ఇది వచ్చేసి గత 240 సంవత్సరాల నుంచి పైగా అయితే కనుక ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ల తయారీలో అయితే కనుక ఉంది. అయితే మన ఇండియాలో కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంప్లిమెంట్స్ అయితే కనుక అందించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు మీరు మార్కెట్లో చాలా రోటావేటర్లు అయితే చూసుంటారు. కొన్ని వందల కంపెనీలు అయితే కనుక మన ఇండియాలో అయితే ఉన్నాయి. అయితే ఈ రోటావేటర్కి సంబంధించి ఏంటంటే ఏ రోటావేటర్ అయినా పక్కన ఆయిల్ పోసుకుంటే కనుక పనిచేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు గ్రీజ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయిల్ ఏంటంటే ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు కనుక చూసుకుంటే కనుక ఒక సీజన్లో 2 సార్లు ఆయిల్ మార్చాలి. వీళ్ళు గ్రీజ్తో రావడం వల్ల ఒకసారి మార్చితే సరిపోతుందని చెప్తున్నారు. మామూలుగా ఆయిల్తో ఉన్నప్పుడు ఏంటంటే ఇది బురదలో పనిచేసేటువంటి యంత్రం అవడం వల్ల ఎప్పటికప్పుడు ఆయిల్ సీల్ పోవడం, మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉండటం, ఎప్పటికప్పుడు పని ఆగిపోవడం లాంటివి ఉంటాయి. కానీ ఇది గ్రీజ్తో పనిచేయడం వల్ల ఎలాంటి డ్యామేజ్ లేకుండా రెగ్యులర్గా పనికి మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసుకోవచ్చు అని చెప్పేసి ఇది వాడుతున్నటువంటి రైతు చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో అయితే ఉన్నాం. ఇది వాడుతున్నటువంటి రైతు మనతో సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈయనైతే ఇప్పుడు దీంతో ఒక సంవత్సరం నుంచి వాడుతున్నారు. 2 సీజన్ల వరకు సంబంధించి 2 సీజన్లు అయితే పనిచేయడం జరిగింది. ఈ 2 సీజన్లో దీని అనుభవం ఏంటి, మిగతా వాటికి దీనికి కంపేర్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, కంపెనీ సర్వీస్ కానీ, వారంటీ గ్యారంటీలు కానీ, స్పేర్ పార్ట్స్ కానీ ఎలా ఉన్నాయి, ఈ రైతు అనుభవం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈయన 1 year నుంచి కనుక ఈ లెమ్కిన్ కంపెనీ చెందినటువంటి రోటావేటర్ వాడుతున్నారు. అన్ని విషయాలు ఆయనతో మట్టి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా బయట మార్కెట్లో చాలా రోటావేటర్లు ఉన్నాయి. ఇది మన ఇండియాలో కొత్తగా వచ్చిన కంపెనీ. అసలు మీరు దీని గురించి ఎలా తెలుసుకున్నారు, అసలు దీని మీద ఎందుకు తీసుకోవాలనిపించింది? ఇది నేను కంపెనీ వాళ్ళు వచ్చి మా దగ్గర ఒకటి చూపించారు, డెమోగా చూస్తే మాకు నచ్చి తీసుకోవడం జరిగింది. ఓకే. దీని పర్ఫార్మెన్స్ బాగున్నది, స్పీడ్ ఎక్కువ ఉన్నది, దుక్కి కూడా మంచిగా నీట్గా వస్తుంది, లెవెల్గా వస్తుంది, ఇట్లా గడ్డి లాంటివి లేకుండా ఏది లేకుండా స్మూత్గా లెవెల్గా వచ్చేస్తుంది. ఓకే. మీరు ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ట్రాక్టర్ వాడుతూ? ట్రాక్టర్ వచ్చి 25 years నుంచి మాకు అనుభవం ఉంది. ఈ రోటావేటర్, ప్యాడీ రోటావేటర్లు కానీ రోటావేటర్ 2008 నుంచి మాకు వాడుతున్నాం. ఓకే. వేరే కంపెనీ వాడుతున్నారా? వేరే కంపెనీ వాడుతున్నాం. ఇప్పుడు వేరే కంపెనీ అప్పటి నుంచి ఒకటే కంపెనీ వాడారా? వేరే కంపెనీ ఒకటే వాడాం. ఓకే. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. దాదాపుగా 10 సంవత్సరాల పైనే వేరేది వాడారు, 1 సంవత్సరం నుంచి వాడుతున్నారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏం గమనించుంటారు మీరు? ఇది స్పీడ్ ఎక్కువ ఉన్నది, మెయింటెనెన్స్ తక్కువ ఉన్నది, దుక్కి కూడా రైతుకు కొద్దిగా స్మూత్ గా కనపడుతుంది, వెనక లెవెల్ గా రావట్లా, దుక్కి కూడా మంచిగా గడ్డి లేకుండా అది ఒకసారి కొట్టేనట్టు కాకుండా 2 సార్లు దున్నినట్టులా కనపడుతుంది. అట్లా దీనికి కొంచెం మంచి పర్ఫార్మెన్స్ బాగున్నది. మామూలుగా మిగతా దాంతో పనిచేసినప్పుడు ఎంత సమయం పట్టింది, దీంతో పనిచేసినప్పుడు ఎంత సమయం పడుతుంది? బండికి దీనికి లోడ్ పడట్లేదు. సమయం అంటే బండిని బట్టి ఉంటది. బండికి అయితే ఎలాంటి బండికైనా బండికి లోడ్ పడది. ఓకే. ఎంత హెచ్పి ట్రాక్టర్ వాడాలండి దీనికి? 45 నుంచి వాడచ్చు. 45 నుంచి ఎబోనా? ఎబో. ఓకే. ఇప్పుడు మామూలుగా మీరు ఒక సీజన్ అంతా అయిపోయి 2 సీజన్లు చేసామన్నా? 2 సీజన్. ఓకే. సీజన్కి ఎన్ని గంటలు వర్క్ చేస్తారు దీంతో? సీజన్కు 150-200 దాకా చేస్తాం. ఓకే. అంటే ఎకరాల గంటలు? ఎకరాలు 150 ఎకరాస్ చేస్తాం. ఓకే. మామూలుగా దీనికి సంబంధించి మెయింటెనెన్స్ దీనికి ఏముంటుంది, గతంలో వాడిన దానికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది? గతం దానికి షాఫ్ట్ ఇరగడం ఒకటి ఉండేది, ఆయిల్ సీల్ పోవడం ఉంటుంది. ఈ 2 ప్రాబ్లం బాగుంటది. మీరు ఒక సీజన్ అయ్యేటప్పటికి ఆ సాఫ్ట్ ఇరగటం ఎన్నిసార్లు అయ్యేది? ఆయిల్ సీల్ సీజన్కి ఒకటి ఇరగడం జరుగుతుంది. ఆయిల్ సీల్ 2 సార్లు అవ్వచ్చు, 3 సార్లు అయినా పోతుంది ఒక సీజన్కి వచ్చి. ఒక సీజన్. ఇప్పుడు మీరు ఇది 2 సీజన్లు అయినాయి కదా? 2 సీజన్ల నుంచి ఇప్పటికి అయితే ఆయిల్ సీల్ పోలే. ఇప్పుడు వరకు ఆయిల్ సీల్ పోలే. ఓకే. మరి షాఫ్ట్ ఇరగటం అనేది ఏమైనా జరిగింది? ఎట్లాంటిది లేదు. అసలు ఏమైనా రిపేర్లు వచ్చిందా? ఇప్పటికైతే రిపేర్ ఏం రాలేదు. మరి సర్వీస్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఇప్పటికి సర్వీసే చేయలేదు. అసలు చేయలేదు. ఓకే. మామూలు కంపెనీ కొన్నప్పుడు సర్వీస్లు ఇస్తుంది కదా? ఇస్తుంది. ఇప్పుడు చేయించాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు సంవత్సరం నుంచి వాడుతున్నారు. మొత్తం ఒక సీజన్ 150 గంటలు వాడారు, 2వ సీజన్ కూడా 150 గంటలు వాడారు. మొత్తం 250 దాకా వాడాం. మొత్తం 2 సీజన్లు కలిపి 250 గంటలు వాడారు. ఇప్పుడు వరకు మెయింటెనెన్స్ మాత్రం ఏమీ చేయలేదు. ఓకే. అయితే ఇప్పుడు మరి పనితనం ఎట్లా ఉంది? జనరల్గా స్పీడ్ అయితే బాగుంది అంటున్నారు. స్పీడ్ బాగున్నది, దుక్కి కూడా రైతుకు మంచిగా ఉంటుంది, గడ్డి లాంటిది ఏ లాంటిది ఉండదు. 4 సార్లు దున్నేది 3 సార్లతో కూడా దీంతోనే. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆయిల్ సీల్ పోవట్లేదు అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్రీజ్ పెట్టుకోవటం ఉంది అంటున్నారు కదా? గ్రీజ్ వల్ల మీకు ఏం గమనించారు? గ్రీస్ ఉండట్లా, మళ్ళీ దాని ఆయిల్ సీల్ కూడా క్వాలిటీ ఉంటేనే మంచిగా ఆగుతుంది. మామూలుగా ఆయిల్ అయితే కనుక 2 సార్లు మార్చుకునేవాళ్ళు కదా, ఎంత ఖర్చు వచ్చేది? అంటే అది ఆయిల్కి తక్కువనే కావచ్చు, దాన్ని తీయడం పెట్టడమే పెద్ద ఖర్చు. ఊగా తీస్తా అంటే పెద్ద, అంటే దానికి మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జెస్ ఎక్కువ అవడం. ఓకే. దీనికి లేదు. ఇప్పుడు దీంట్లో బ్లేడ్లు ఎన్ని వస్తాయి, అసలు బ్లేడ్లు పనితనం ఎట్లా ఉంటుంది, బ్లేడ్ ఇరిగిపోవడం లాంటివి ఏమైనా ఉంటాయా? బ్లేడ్లు అంటే ఇప్పటికైతే ఏమి ఇరగలే, అని ఏరియాని బట్టి ఉంటుంది బ్లేడ్ అనేది. రాళ్ళు ఉన్న ఏరియాలోకి పోతే ఎక్కువ ఇరుగుతాయి ఏదైనా,
అరగడం అనేది కూడా అంతే ఉంటుంది. బ్లేడ్లో అయితే సేమ్ అన్నీ ఒకే ఉన్నాయి బ్లేడ్లు. ఓకే, బ్లేడ్లతో ఏం లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు వరకు అయితే మీరు ఏం మెయింటెనెన్స్ చేయలేదు? మెయింటెనెన్స్ అయితే ఆయిల్ సీల్ లేకపోతే ఆయిల్ మార్చుకోవడం ఒకటే ఉంటుందా, ఇంకేమైనా ఉంటాయా మిగతా? ఎక్స్ట్రా వేరే వాటికి కదా షాఫ్ట్ తిరగడం ఉంటుంది, ఒకటి ఆయిల్ సీల్ పోవడం ఉంటుంది, ఇక అంతే. ఇంకా వేరే ఏముండవు. ఇప్పుడు వరకు అయితే మీకు ఆ ప్రాబ్లం అయితే అలాంటి ప్రాబ్లం రాలేదు. ఓకే. సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మరి దమ్ము చేస్తారు కదా, అసలు ఎంత టైం పడుతుంది మొత్తం మామూలుగా? అసలు టైం అనేది ఏరియాని బట్టి ఉంటుంది. కొంచెం పెద్ద మళ్ళీ అయితే తొందర అవుతుంది, చిన్న మల్లం బట్టి ఉంటుంది, బండిని బట్టి ఉంటుంది, ఆ రకాలు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా దమ్ము చేస్తే అసలు ఎట్లా ఉండాలి, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, వేరే చేస్తే ఎట్లా ఉంటుంది? వేరే బండితోనైతే 4 సార్లు చేస్తే లెవెల్ ఉంటుంది, ఇది 3 సార్లతోనే లెవెల్గా అయిపోతుంది. మామూలుగా అయితే వేరే అయితే 4 సార్లు, దీంతో 3 సార్లు చేస్తే ఎందుకని వస్తుంది డిఫరెన్స్? దీని స్పీడ్ ఎక్కువ ఉన్నది, దీని పర్ఫార్మెన్స్ కూడా అలా ఉన్నది, దాని టెక్నాలజీ భాగంగా అలా ఉన్నది. ఇది జనరల్గా ఇప్పుడు మామూలుగా ఈ దమ్ము చేయాలంటే కనుక మట్టిని బట్టి బిగుసుగా ఉంటాయి, అప్పుడు మట్టి చిక్కుపోయి తిరగదు, ఇరుక్కుపోతుంటుంది. అలాంటి పరిస్థితులు దీనికి ఎట్లా ఉన్నాయి? అట్లాంటిది ఏం రాలేదు. అట్లాంటిదంటే నెల రేగడిలే వాటర్ లేకపోతే అలా వస్తుంది. సత్యనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా మీరు ఈ రోటావేటర్ కొత్తగా తీసుకొచ్చారు, ఇంతకుముందు వేరే వేరే కంపెనీలు వాడారు, మీ చుట్టుపక్కల కూడా వేరే వేరే కంపెనీలు ఉండుంటాయి. ఇది మీరు బయట పొలంలో వేరే వాళ్ళ పని చేయడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు కదా మిగతా రైతులు కూడా, వాటి పనితనానికి దీని పనితనానికి ఏమైనా తేడా గమనిస్తున్నారా రైతులు? దుక్కి దీంతో బాగా నీట్గా అవుతుంది. మట్టి ఏంటంటే మంచిగా వాటర్ లూజ్ లాగా అయిపోతుంది, దాంతో కొంచెం 4 సార్లు దున్నితే అయ్యేది దీంతో 3 సార్లు దున్నుతో అట్లా మంచిగా అవుతుంది. కాబట్టి రైతు ఎక్కువ దీన్ని అంటే మట్టి దీంతోనే లూజ్ కావడానికి కారణం ఏమై ఉంటుంది? స్పీడ్ ఎక్కువ ఉన్నది, స్పీడ్ ఎక్కువ ఉండటం వల్లే. ఓకే, స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు ట్రాక్టర్ మీద లోడ్ పడతాం లేకపోతే ట్రాక్టర్ లోడ్ పడడం లేదు, ఇలాంటి ట్రాక్టర్కి అయితే ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తారు 45 HP అయినా 47 HP అయినా అన్నిటికైనా ఫ్రీగా ఉంటుంది. ఓకే, బండికి. అలాగే లెంత్ విషయానికి వస్తే ఎంత లెంత్ వస్తుంది మిగతా వాటికి దీనికి? మిగతా అయితే ఇది 7 feet ఉన్నది, మిగతా 6.5 ఉంటాయి, 7 ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓకే, రకరకాలు ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్ 7 వస్తుంది. 7 వస్తుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా 6.5 అలా ఉంటాయి అంటున్నారు కదా, దానికి దీనికి పనితనంలో తేడా వస్తుందా? దీనికి పెద్దగా ఉంది కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది. ఓకే. మైలేజ్ ఎట్లా ఉంటుంది? దాంతో పాటే ఉంటుంది మైలేజ్ అయితే? మైలేజ్ బండిని బట్టి ఉంటుంది మైలేజ్. అంటే లోడ్ అయితే బండికి లోడ్ పడదు, లోడ్ పడినప్పుడు ఆటోమేటిక్గా మైలేజ్ లా వస్తుంది. ఓకే. రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం నుంచి వాడిన అనుభవంలో మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ లింకిన్ కంపెనీని ఎంతవరకు రికమెండ్ చేయొచ్చు? ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు మీరు, 10 సంవత్సరాల నుంచి అయితే మన ఇండియాలో ఉంది, అయితే అందరికీ తెలియదు అనుకుంటా బహుశా. ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని డోర్లు కూడా వేరే కంపెనీ అట్టిగానే ఉన్నాయి, ఒక 1 year అయితేనే ఫెయిల్ అయిపోతుంది డోర్ కూడా. ఈ డోర్ 1 year ఒక కంపెనీ ఖచ్చితంగా మార్చేయాల్సి వస్తుంది. దీనికి 1 year అయింది, ఇప్పటి కూడా ఏం కాలే, కొద్ది క్వాలిటీ హెవీ ఉన్నట్ల మంచిగా అవుతుంది. వేరే కంపెనీలు అన్నిటి తుప్పు వస్తుంది, తొందరనే డ్యామేజ్ అయిపోతుంది. దీనికి కూడా అది అడ్వాంటేజ్ కూడా ఉంది, డోర్ మంచిగా క్వాలిటీ ఉన్నది, హెవీ ఉన్నది, మెటల్ కూడా బాగున్నది. ఓకే. మిగతా వాటితో మీరు కంపేర్ చేసినటువంటి మీ అనుభవంలో చూసుకుంటే కనుక, ఒకటి గ్రీజ్ రావడం వల్ల మెయింటెనెన్స్ తగ్గుతుంది, ఆయిల్ సీల్ పోయేటువంటి ప్రసక్తి లేదు, షాఫ్ట్ ఒకటి తిరగలేదు ఇప్పుడు వరకు. రెండోది సంవత్సరానికి డోర్ మార్చాల్సి వచ్చింది, దీనికి మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఐరన్ క్వాలిటీ అనేది మంచి కాబట్టి, రెండో స్పీడ్ ఉండటం వల్ల పని బాగుంది, ట్రాక్టర్ మీద లోడ్ పట్టలేదు, మొత్తంగా తీసుకోవచ్చు మిగతా దాంతో కంపేర్ చేస్తే. ఇది తీసుకున్నప్పుడు రైతుకి ఎంతవరకు బెనిఫిట్ అవ్వచ్చు మిగతా దాంతో కంపేర్ చేస్తే? సుమారుగా ఒక అమౌంట్, ఒక సీజన్కి అయ్యేటప్పుడు ఒక 10,000 తేడా వస్తుందా? వస్తుంది, ఒక 10,000 కనీసం ఖర్చు తగ్గుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మనతో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు అయితే కనుక 1 సంవత్సరం నుంచి లింకిన్ కంపెనీ చెందినటువంటి రోటావేటర్ అయితే వాడటం జరిగింది. మొత్తం 10 సంవత్సరాల పైనుంచి అయితే కనుక వేరే కంపెనీ రోటావేటర్స్ అయితే వాడటం జరిగింది. దానికి దీనికి కంపేర్ చేసినట్టయితే కనుక ఆయన 1 సంవత్సరానికి వచ్చేసి ఒక 150 ఎకరాలు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మామూలుగా మిగతా రోటావేటర్ ఏంటంటే ఒకసారి దమ్ అవ్వాలంటే కనుక మొత్తం ఒక పొలం వేయాలంటే 4 సార్లు దమ్ చేయాల్సి వచ్చేది, కానీ దీంతో 3 సార్లు చేస్తేనే సరిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే దీంతో దుక్కు అనేది చాలా క్వాలిటీతో అవుతుంది, అలాగే స్పీడ్గా పనిచేయడం వల్ల రైతుకైతే కనుక లోడ్ కూడా పడట్లేదని చెప్తున్నారు. ఇక మిగతా ఏంటంటే మొత్తం కూడా ఆయిల్తో రావడం జరుగుతుంది. ఆయిల్తో రావడం వల్ల ఏంటంటే ఒక సీజన్కి వచ్చేసి ఆయిల్ సీల్ అనేది 2-3 సార్లు మార్చాల్సి వచ్చింది, అలాగే ఆయిల్ అనేది ఒక సీజన్ అయ్యేటప్పుడు 2 సార్లు మార్చేవాళ్ళంట. ఇప్పుడు ఇది గ్రీజ్తో రావడం వల్ల గ్రీజ్ అనేది మొత్తం సీజన్ అయిన తర్వాత మారుస్తున్నారు, ఆయిల్ సీల్ ఇప్పుడు వరకు మార్చలేదని చెప్తున్నారు. మిగతా వెరైటీస్ ఏంటంటే ఒక సీజన్ అయ్యేటప్పటికి సాఫ్ట్ అనేది ఇరిగిపోవడం జరిగేది, కానీ దీంట్లో ఎలాంటి సాఫ్ట్ ఇరిగిపోలేదు. అలాగే డోర్ కూడా ఒక నీరు అయ్యేటప్పటికి డోర్లో క్వాలిటీ లేకపోవడం వల్ల డోర్ ఇరిగిపోవడం జరిగేదని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వరకు దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీ వల్ల డోర్ చేంజ్ చేయడం కానీ లేకపోతే షాఫ్ట్ మార్చడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని చెప్పేసి రైతు సత్యనారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ మెయింటెనెన్స్ అనేది తగ్గడం వల్ల రైతు ఒక సీజన్కి వచ్చేసి కనీసం 10,000 రూపాయలు అయితే కనుక మెయింటెనెన్స్ ఖర్చు అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ని సంప్రదించవచ్చు. వీళ్ళ దగ్గర కేవలం రోటావేటర్లు కాకుండా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయితే కనుక అనేక రకాలు అయితే ఉంటాయి. మీకు కావాల్సిన ఏదైనా సరే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.